కొంచెం మీరు అందరికీ నమస్తే. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో షెఫీ సమీ ఆర్గనైజేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఈ ప్రాంత యువ కిరణం తమ్ముడు ట్రూ ఫిట్ జిమ్ ఓనర్ ముజామిల్ పాల్గొని 5th ప్లేస్ని సాధించడం పట్ల హృదయపూర్వకంగా ముజామిల్కి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, మరి ముజామిల్ గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతంలో రామగుండం మస్జిద్ టర్నింగ్లో ఒకప్పుడు చాయ్ హోటల్ నడుపుతుండే, టీ స్టాల్ నడుపుకుంటూ ఒకవైపు బిజినెస్, మరొక వైపు బాడీ బిల్డింగ్ మీద అప్పటి నుండే ఎంతో ఆసక్తితోటి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ జిమ్కి వెళ్తూ వారి కృషితోటి ఈ ప్రాంతంలో ఇంకా నేను ఒక్కడనే కాదు, యువత కూడా ఈ చెడు మార్గంలో వెళ్తున్నటువంటి యువతను కూడా దారిలో పెట్టాలి, మంచి మార్గంలో నడిపించాలన్న ఒక ఉద్దేశంతో, సంకల్పంతో ట్రూ ఫిట్ జిమ్ని స్థాపించి ఒకవైపు బిజినెసే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఒక గురువుగా ఎంతో మోటివేట్ చేస్తూ ఈరోజు బాడీ బిల్డింగ్లో 5th ప్లేస్ సాధించడం అనేది ఈ ప్రాంతానికే నేను గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. అయితే ఒక కవి చెప్పినట్టుగా కృషి పట్టుదల ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టుగా వారు ఈరోజు అతి చిన్న వయసులో బాడీ బిల్డింగ్ అంటే మామూలు విషయం కాదు, చాలా డైట్ మెయింటైన్ చేయాలి, అలాగే ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి, తర్వాత జిమ్లో ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ఒకవైపు చేస్తూ ఎంతో మందికి రోజు కూడా ట్రైనప్ చేస్తూ అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈరోజు 5th ప్లేస్ని సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ముజామిల్ని హృదయపూర్వకంగా మేమంతా కూడా ట్రూ ఫిట్ జిమ్లో వస్తున్నటువంటి మా మిత్రులందరి తరపున వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు 5th ప్లేస్లో ఉన్నాడు. తప్పకుండా నెక్స్ట్ లెవెల్లో 1st ప్లేస్ని సాధిస్తాడని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా వారు ఆదర్శంగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మా మిత్రులందరి తరపున వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము.